తొంబాడ్ ఇది సినిమా అంటే కన్నా కూడా నిజ జీవితంలో ఏదో ఒక తొంబాడ్ అనే ఒక గ్రామంలో జరిగిన కథ నిజంగా అది జరిగిందేమో, మనం కూడా అక్కడే ఉన్నట్టు ఫీల్తో ఆ సినిమా అనేది చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి ఫీల్ కలిగిన వాళ్ళు నేను కూడా ఒకటి. అక్కడ జరిగే సన్నివేశాలు నిజంగానే ఒక రాక్షసుడు ఉన్నాడేమో, హస్తర్ నిజంగానే వచ్చేస్తాడేమో, హస్తర్ ముట్టుకుంటే మనం ఇలాగ మొత్తం అంతా మన ఒళ్ళంతా ఇలా గొగురుపాటుగా మారిపోద్దేమో, ఈ రేంజ్లో సినిమా చూసినంతసేపు కూడా ఒక హారరు, థ్రిల్లరు, మిస్టరీ అన్నీ కలిపి చాలా బాగుంటుంది సినిమా. రీసెంట్గా తొంబాడ్ క్రూ వాళ్ళు తొంబాడ్ పార్ట్ 2ని 2026 సంవత్సరంలో లాంచ్ చేస్తామని చెప్పి అయితే అనౌన్స్మెంట్ కూడా చేస్తారు, సినిమాని రిలీజ్ చేస్తామని చెప్పి. సో ఈరోజు మన వీడియోలో తొంబాడ్ సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. చాలామంది తెలియని ఫ్యాక్ట్స్ ఇది. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వీడియో ఎండ్ వరకు చూడండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఫ్యాక్ట్స్ తెలుగు. ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, రోహన్ అనిల్ బార్వే గారు ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ అండి. 1997 సంవత్సరంలోనే తొంబాడ్ సంబంధించిన స్క్రిప్ట్ అయితే రెడీ అయిపోయింది. కాకపోతే ఈ సినిమాని ఎవరో ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రాకపోవడం వల్ల దశాబ్దం పాటు ఈ సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ అయితే అవ్వలేకపోయింది. ఈవెన్ దాని తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన మరొకసారి ఫైనాన్షియల్ ఇష్యూస్, సినిమా రిలీజ్ చేయడానికి ఎన్నో ఆటుపోట్లు అయితే ఎదుర్కోవడం జరిగింది ఈ సినిమాకి. నిజానికి ఈ సినిమా బయటికి రావడానికి హీరో సోహమ్ షాగర్ కారణం అనమాట. ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ వేసిన వ్యక్తి ఈయన. సినిమాలో యాక్టరే కాకుండా ఈ సినిమాకి సంబంధించిన ఫైనాన్సింగ్ కూడా అంతా పెట్టుకోవడం వల్లే ఈ సినిమా అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. 2015 సంవత్సరంలోనే ఈ సినిమాకి సంబంధించిన మొత్తం షూటింగ్ కంప్లీట్ అయిపోయినా దీనికి సంబంధించిన మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడానికి 3 సంవత్సరాలు టైం తీసుకున్నారు. 2018 సంవత్సరంలో ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, తొంబాడ్ అనే గ్రామం నిజంగానే ఉంది. మహారాష్ట్రలో తొంబాడ్ అనే ఒక గ్రామం ఉంది. అయితే ఈ తొంబాడ్ అనే ఒక గ్రామంలో ఒక మిస్టరీ స్టోరీ అనేది ఉండేదన్నమాట. ఒక పూర్వకాలం సంబంధించిన ఒక నిధిని కాపాడడం కోసం కొంతమంది భూతాలు ఉండేవి అనే ఒక స్టోరీ లైన్ని తీసుకుని డైరెక్టర్ గారు అయితే దీన్ని అయితే డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో మన అందుకనే కూడా సినిమా ఎప్పుడు చూసినా కూడా నిజంగా తొంబాడ్ అనే ఒక గ్రామం ఉందేమో అన్న రేంజ్లో అయితే సినిమా అంతా కనిపిస్తూ ఉంటుంది. బట్ నిజంగానే మహారాష్ట్రలో తొంబాడ్ అనే ఒక గ్రామం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ సినిమాలోని ఫోటోగ్రఫీ పంకజ్ కుమార్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలండి. ఇందులో ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి హస్తర్ ఒక కడుపులో ఉన్న ఒక గగురుపాటు కనిపించే సన్నివేశాలు ఉంటాయి. ఆ పర్టిక్యులర్ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో అది కేవలం ఒక దీపం ముడ్డు పెడితే ఆ లైటింగ్లో తీసిన ఫ్రేమ్ అనమాట. మనం చూస్తే అది దానికి ఏ కెమెరాలు యూజ్ చేశారని అనుకుంటాం, కానీ ఆ లైటింగ్ చాలా గట్టిగా వాడే ఉంటారని అనుకుంటాం, కానీ వాస్తవానికి మిగిలిన ఎక్స్టర్నల్ లైట్స్ ఏమి వాడలేదు. కేవలం ఒకే ఒక దీపం బోర్డు యూజ్ చేసి న్యాచురల్గా ఆ పర్టికులర్ ఫైనల్ క్లైమాక్స్ అయితే తీయడం జరిగింది. ఈ సినిమా క్లైమాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు చూస్తే ఏంట్రా బాబు ఈ సినిమా ఎలా ఉంది అనిపిస్తారు అనమాట. నాకు తెలిసి తొంబాడు ఒకవేళ మీరు చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అది. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ సినిమాలోని రియలిస్టిక్నెస్. మీరు ఈ సినిమా చూసినంతసేపు కూడా హస్తర్ క్యారెక్టర్ కానీ వాళ్ళ బామ్మ క్యారెక్టర్ కానీ ఒకనొక టైంలో పిల్లోడు బామ్మ ఉంటుంది, ఆ బామ్మ కూడా చాలా దయ్యంలాగా కనిపిస్తుంది. ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా రియలిస్టిక్గా కనిపిస్తాయి. ఆ హస్తర్ కూడా మనిషి లాంటి క్యారెక్టర్ ఏమో, రాక్షసుడు మనిషి రూపంలో ఉంటాడు అన్నట్టు కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే వీళ్ళు CGI చాలా తక్కువ యూజ్ చేశారు అన్నమాట. గ్రాఫిక్ ఎలిమెంట్స్ చాలా తక్కువ యూజ్ చేశారు. అంటే సినిమా డిలే అయినా పర్లేదు కానీ నాకు అంత రియలిస్టిక్గా ఉండాలని చెప్పి మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా రియలిస్టిక్గా తీసుకురావడానికి ప్రయత్నించారు. ఈ సినిమా సంబంధించిన వర్షం పడిన సీన్స్ కానివ్వండి, దానికోసం చాలా నెలల పాటు వెయిట్ చేయడం జరిగింది. ఇవంతా కూడా డైరెక్టర్ ఖచ్చితంగా ఇలా పలానా అవుట్పుట్ రావాలనే ఉద్దేశంతో CGIని తక్కువ యూజ్ చేశారు కాబట్టి మనకి సినిమాలో అంత రియలిస్టిక్గా అనిపించింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇందులోని ఫిలాసఫీ. తొంబాడ్ సినిమా అనగానే ఇది హారర్ సినిమా లేకపోతే థ్రిల్లర్ సినిమా అని అనుకుంటారు, కానీ నిజానికి ఈ సినిమా యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది అత్యాస అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిన సినిమా. మన సినిమా మొత్తం ఏది చూసినా కూడా దీని కనెక్టివిటీ ఈ అత్యాస మీద ఆ కాన్సెప్ట్ని లింక్ చేసుకుంటూనే వెళ్తారు డైరెక్టర్. సినిమాలోని మెయిన్ క్యారెక్టర్ వినాయకరావు ఎవరైతే ఉంటారో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అప్పటికే వాళ్ళ వంశపరంగా ఈ హస్తర్ సంబంధించిన శాపం వస్తుందని తెలిసి కూడా ఏదో రకంగా డబ్బులు సంపాదించాలని చెప్పి రిస్క్ చేసి మరి వెళ్తాడు. చివరికి ఆ అత్యాసతోనే అక్కడ చచ్చిపోతాడు ఆ బంగారం కాయిల్ తీసుకుని. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఈ సినిమా షూటింగ్లో చాలా ఛాలెంజెస్ అయితే ఎదుర్కొన్నారు. ఈ సినిమాలో మన వర్షం సీన్లు చూస్తే మ్యాక్సిమం వరకు ఈ వర్షాన్ని
రియలిస్టిక్గా వర్షం వచ్చినప్పుడు మాత్రమే షూట్ చేయడం జరిగింది. దీనికోసం 6 సంవత్సరాలు వెయిట్ చేశారనమాట. అంటే కొన్ని టైంలో ఒక నెలల పాటు అక్కడ వర్షం పడకపోతే షూటింగ్ ఆఫ్ చేసేవారు అనమాట. వీళ్ళు ఈ వర్షాన్ని కూడా ఒక టైం లైన్స్ అనమాట. ఆ వర్షం వచ్చినప్పుడు ఒక టైం లైన్ చూపించడం, తొంబాడుకి సంబంధించిన ఈవెన్ మనకి తొంబాడుకి వెళ్ళిన ప్రతిసారి కూడా కొంచెం డార్క్ బ్యాక్గ్రౌండ్ అయితే పెడుతూ ఉంటారు. సో ఇదంతా కూడా కెమెరా ఫోటోగ్రఫీ సంబంధించిన వర్క్ అనమాట. దీనికి రెడ్ ఫిల్టర్ కూడా యూజ్ చేశారు ఆ టైంలో. సో ఆ పర్టికులర్ ఫీల్ ఇవ్వడం కోసం. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఈ సినిమాలోని అథెంటిసిటీ. మీరు సరిగ్గా గమనించినట్లయితే తొంబాడులోని లొకేషన్స్ అన్నీ చూసినా కూడా మీరు ఎక్కడ కూడా దీనికోసం పెద్ద భారీ గ్రాఫిక్స్ లేకపోతే దానికి సంబంధించిన సెట్లు వేసినట్టుగా మీకు కనిపించదు. దీనికి కారణం ఏంటంటే క్లైమాక్స్ సీన్లో ఆ పర్టికులర్ ఆ కడుపు లోపల జరిగే సీన్ ఏదైతే ఉంటుందో అది తప్పిస్తే చాలా వరకు సీన్లన్నీ కూడా రియలిస్టిక్గా ఎవరు అన్వేషించిన ప్రాంతాల్లో ఆ పర్టికులర్ సీన్లు అయితే షూట్ చేయడం జరిగింది. మీరు మెజారిటీ పోర్షన్ ఏంటంటే కొన్ని గృహాలకు సంబంధించిన సీన్స్ ఏదైతే ఉంటాయో దానికి 100 సంవత్సరాల పాటు ఎవరు నివసించిన కొన్ని ప్రాంతాలను తీసుకుని మరీ అక్కడ షూటింగ్ చేస్తారు. అందుకనే మనకు చాలా వరకు రియలిస్టిక్ ఫీల్ అనేది కలుగుతుంది ఈ సినిమాలో. ఫ్యాక్ట్ నెంబర్ 8, వినాయకరావు కొడుకు పాత్ర వేసిన బుడ్డోడు ఎవరైతే ఉన్నాడో ఆ బుడ్డగడ వాళ్ళ బామ్మ పాత్ర కూడా వేశారు. బట్ మన సినిమాలో చూస్తే కనుక ఆ బామ్మ పాత్ర ఈ బుడ్డగడ పాత్ర డిఫరెంట్ అనుకుంటారు. బట్ ఆ బుడ్డగడ వాళ్ళ బామ్మ పాత్ర కూడా వేశారు. అంత రియలిస్టిక్ నిజంగా వాళ్ళ బామ్మ సంబంధించిన ఆ ముఖం అవన్నీ చూస్తే మాత్రం వెంటనే దడ పుట్టేస్తుంది. ఆ రేంజ్లో ఉంటుంది ఆ సీన్ మాత్రం. ఇక ఈ సినిమాలో చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్తో పాటుగా ఇంటర్నల్ టీంలో కూడా చాలా ఇష్యూస్ వచ్చినాయి అనమాట. ఎందుకంటే డైరెక్టర్ ఎక్కడొక్కడ కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. ఈ CGI వాడకూడదు, మీకు పలానా వర్షం వచ్చినప్పుడే మాత్రమే అక్కడ షూటింగ్ చేయాలి. ఒకవైపు ఏమో బడ్జెట్ పెరిగిపోతూ ఉండేది. బట్ డైరెక్టర్ మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు అని అనుకున్నారు. నిజంగా అలా ఉన్నారు కాబట్టి సినిమా ఒక మాస్టర్ పీస్ లాగా వచ్చిందని చెప్పుకోవచ్చు. విజువల్ వండర్ అనే చెప్పుకోవచ్చు అనమాట. అసలు చాలా వరకు కూడా ఆ సినిమా చూసినప్పుడు ఇదేంట్రా హాలీవుడ్ రేంజ్లో ఉండదు అనిపిస్తుంది అనమాట. అంత ఆర్గానిక్గా ఆ సినిమా కనిపిస్తుంది. సో నిజంగా నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. తొంబాటు పార్ట్ 2 అనేది 2026 సంవత్సరంలోకి థియేటర్లోకి తీసుకొస్తారని చెప్తున్నారు. మరి మీలో ఎంతమంది తొంబాటు పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం MVS Facts తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.